హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఫైనల్ పార్ట్ని చూద్దాం. హీరో ఏమో హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ ఉంటే హీరోయిన్ అక్కడక్కడే కళ్ళుదిరి కింద పడిపోతుంది అనమాట. అది చూసి హీరో బయట పరిగెత్తుకొస్తుంటే వాళ్ళ నాన్న ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తాడనమాట. హీరోని చూసి హీరో వాళ్ళ నాన్న పిలుచుకెళ్ళి వీళ్ళని పరిచయం చేస్తాను రా అన్న. హీరో వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే గట్టిగా లాక్కొని వచ్చి ఇతను లిన్ అలాగే లిన్ కూతురు అంటుంటే హీరో అవేం పట్టించుకోకుండా నాకు పని ఉందని వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా పరిగెత్తుతాడనమాట. వాళ్ళ నాన్న చూసి కోప్పడుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ సెక్రటరీ నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, నేను బాగానే ఉన్నా కానీ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందని అంటుంది. సెక్రటరీ వెళ్ళిపోయినాక అక్కడికి హీరో వస్తాడనమాట. హీరో డోర్ తెరిచిన వెంటనే హీరోయిన్ కింద పడిపోతుంటే హీరో ఎత్తుకొని పడుకోబెట్టి తనకు మెడిసిన్ ఇచ్చి అలాగే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తాడనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసి తనకు తినిపించి అలానే పడుకుంటాడు. మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ మెల్కొని హీరోని చూస్తూ ఉంటుంది. తర్వాత హీరో లేచిన వెంబడే హీరోయిన్ పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత హీరో టెంపరేచర్ చెక్ చేసి చేయి తీసుకుంటూ ఉంటే హీరోయిన్ చేయి పట్టుకొని మీరు వెళ్ళొద్దండి అని అంటూ ఉంటుంది. అది చూసి హీరో చాలా బాధపడతాడు. తను నన్ను ఇది అనుకుంటుంది కదా అని. తర్వాత హీరో ఫుడ్ తీసుకురావడానికి వెళ్తే అప్పటికే అక్కడ అలాగే సెక్రటరీ ఉంటారు. సెక్రటరీ అంటుంది మీకోసం చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు అని అంటూ ఉంటే హీరో ఏమో అవన్నీ బయట ఉండి వింటూ ఉంటాడు అనమాట. బాధపడుతూ కూడా ఉంటాడు. తర్వాత హీరోయిన్కి అది కాలుతుంటే అంటాడు నేను తినిపిస్తాను నీకు హెల్త్ బాగాలేకుంటే నేను చాలా భయపడతానని అంటూ ఉంటే హీరో మెడిసిన్స్ చూసుకొని తను గూనే ప్రేమిస్తుందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఫోన్ చెక్ చేసుకుంటే వాళ్ళ డాడీ ఫోన్ చేయడంతో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డాడీ హీరోని కోపంగా తిడుతూ ఉంటాడనమాట. లిన్ ఎవరు అనుకున్నావు, తను చాలా పెద్ద కంపెనీ మూవీకి ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నాడు, కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటే హీరో ఏం పట్టించుకోడు. వాళ్ళ నాన్న నీకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఒకటే కాదు, నువ్వు లిన్ ఫ్యామిలీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే సెక్రటరీ కిచెన్లోకి వెళ్తే అక్కడ వంట చేసినట్టుండి మీరు నిన్న నైట్ వంట చేసుకున్నారని అంటే హీరోయిన్ అదేం లేదా అంటుంది. తర్వాత హీరోయిన్ షూటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చి ఇదిగో నీకు హాట్ వాటరు ఈరోజు రెస్ట్ తీసుకో అంటే హీరోయిన్ అదేం లేదంటుంది. అప్పుడే హీరోయిన్ గురించి గాసిప్స్ వచ్చి ఉంటుంది అనమాట. తను మంచి దానిలో నటించి ఒక మోసం అమ్మాయి, తను చాలా చెడ్డదని. అప్పుడు అక్కడికి వచ్చి దీని గురించి నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే హీరోయిన్ అంటుంది నేను మీతో కొంచెం మాట్లాడాలి, నేను ఇన్ని రోజులు మిమ్మల్ని ప్రేమిస్తున్నా అనుకున్నా కానీ నేను నిజానికి మిమ్మల్ని ప్రేమించట్లేదు, నేను హీరోనే లవ్ చేస్తున్నానని గూతో చెప్తుందనమాట. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత హీరో ఏమో మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూ ఇస్తా అంటాడు. అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ అడుగుతుంటే హీరో చెప్తాడు నేను హీరోయిన్ని లవ్ చేశాను, అలాగే తన్ని టార్చర్ చేశాను, గూతో ఉండి జెలసీ ఫీల్ అయ్యాను అని చెప్తాడు. అదంతా హీరోయిన్ ఫోన్లో చూసి హీరోకి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ నాన్న హీరోని తిడుతూ ఉంటాడు. నువ్వు లిన్ ఫ్యామిలీ వాళ్ళని వద్దన్నావు, అలాగే ఇప్పుడు మూవీస్ కూడా తీయని అంటున్నావు అని అంటే హీరో అంటాడు నేను అబ్రాడ్కి వెళ్తాను, నేను ఇక్కడ ఉండను అంటాడు. హీరో సెక్రటరీ ఏమో హీరోయిన్ తోటి సార్ వెళ్తున్నాడు ఇంకా అబ్రాడ్ మళ్ళీ రాడని అంటాడు. అప్పుడే హీరో వస్తే హీరోయిన్ అడుగుతుంది ఎవరికి చెప్పకుండానే వెళ్తావా అంటే హీరో అదేం లేదని అంటే హీరోయిన్ కంపెనీ ఎవరు చూసుకుంటారని అంటే హీరో అంటాడు నేను బాస్కి చెప్పాను చూసుకుంటా అన్నాడని అంటాడు. తర్వాత హీరోయిన్ హక్ చేసుకొని బాయ్ ఇంక నేను ఎప్పుడు రానని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఏమన్నదనమాట. తర్వాత హీరో నువ్వు హెల్త్ జాగ్రత్త చూసుకొని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో హీరో మెమరీస్ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు అక్కడికి సెక్రటరీ వచ్చి ఇదిగోండి మీకు సార్ ఇచ్చిన గిఫ్ట్స్ మీరే తీసుకోవాలంటని ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక బాక్స్ ఉంటుందన్నమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్కి ప్రపోజ్ చేయాలనుకున్న లెటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అవన్నీ హీరోయిన్ ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తుంటే సెక్రటరీ అడుగుతాడు బాస్ మీకు ఫ్లైట్ లేదంటే నేను ఒకటి మర్చిపోయాను మళ్ళీ వస్తానని అంటాడు. హీరోయిన్ ఏమో చదువుతూ ఉంటే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ అంటుంది ఇంత ప్రేమ ఉండి కూడా ఎందుకు చెప్పలేదని హీరో సార్ అని చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ మళ్ళీ అడిగేసరికి తను చెప్తాడు మా డాడీ నీకు ప్రపోజ్ చేస్తే నీ ఫ్యూచర్ని నాశనం చేస్తా అన్నాడు, కానీ నీకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకే నువ్వు ప్రపోజ్ చేసినా నేను రిజెక్ట్ చేశానని అంటాడు. తర్వాత హీరోయిన్ అంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు నా దగ్గర సీక్రెట్స్ దాచకూడదు, అలాగే మన ఇద్దరం కలిసే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేద్దామంటే హీరో కూడా సరే అని హ్యాక్ చేసుకుంటాడు. తర్వాత హీరోయిన్ తన సాంగ్ కంపోజిషన్లో ఉంటే అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి అలాగే సెక్రటరీ కూడా వస్తారు. వాళ్ళ బాస్తో అంటుంది హీరోయిన్ నేను ఈ షో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ షోలో ఎక్కువసేపు వర్క్ చేయలేనని అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ అంటాడు ఎందుకనంటే అప్పుడు అక్కడ వచ్చి ప్రపోజ్ చేస్తాడనమాట. ప్రపోజ్ చేయబోతుంటే హీరో అక్కడ వాళ్ళ బాస్ అందరూ ఉండడం చూసి సైలెంట్ అవుతాడు. మరోవైపు ఏమో ట్యాంగ్ అక్కడి నుంచి వస్తుంటే
అక్కడికి సెక్రటరీ వచ్చి వాళ్ళ ట్యాంక్ని తీసుకొస్తుంది. తర్వాత గు ఏమో తనకి ఒక ఛాయ్ని ఇచ్చి ఇది చాలా ప్రీషియస్, ఇది నీకోసమే తీసుకున్నానని ప్రపోజ్ చేస్తే హీరోయిన్ అంటుంది, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు అంటే ఇష్టం లేదు, నేను హీరోయిన్ లవ్ చేస్తున్నానని. అక్కడ నుంచి వెళ్ళిపోతే గు అంటాడు, నీకోసం నేను ఎప్పటికైనా వెయిట్ చేస్తాను. అక్కడికి ట్యాంగ్ వచ్చి తన మూడ్ని సెట్ చేయాలని, ఇదిగో కాఫీ తాగు బాగుంటుంది, ఏమో ఫ్లవర్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నైట్ అయ్యేసరికి హీరో బయటకు వస్తే హీరోయిన్ నాకు కిస్ చేయంటే హీరో కూడా కిస్ చేసేస్తాడనమాట. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి వాళ్ళని చూస్తూ కొంచెం దగ్గినట్టు చేస్తే వాళ్ళిద్దరూ బయటకు వచ్చి కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు. మరోవైపు ఏమో మార్నింగ్ అయ్యేసరికి హీరోయిన్ తన వర్క్లో ఉంటే ట్యాంగ్ ఏమో గు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటుంది. గు అని అంటాడు, తను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, తనకు నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను అనేసరికి ట్యాంక్ హీరోయిన్కి చూపిస్తుంది. అప్పుడే గు నుంచి కొరియర్ రావడంతో తను ప్రపోజ్ చేసే గిఫ్ట్ తిరిగి ఇచ్చి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇది ఇచ్చుకో అంటాడు. అప్పుడే బాస్ వచ్చి మీరు సాంగ్ని కంపోజ్ చేయకండి, మీ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని అంటుంది. మరోవైపు హీరో తన వర్క్లో తను ఉంటే అక్కడికి వాళ్ళ డాడీ వచ్చి హీరోని తిడుతూ ఉంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు తన ఎంట పడొద్దని అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి వాళ్ళ డాడీని తిడుతుంది, మీరు ఎన్ని చేయాలనుకున్నా చేయండి కానీ నేను హీరోని వదిలిపెట్టాను, మేము కలిసే ఫేస్ చేస్తామని హీరోని బయటకు పిలిచి వస్తుంది. తర్వాత అక్కడ మీడియా వాళ్ళు ఆల్రెడీ ఉండడంతో వాళ్ళు కావాలని వాళ్ళ ఎదురుగా కొన్ని ఫోజెస్ దిగి తర్వాత హీరోకి హీరోయిన్ కిస్ చేస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ ఎదురుగానే తనని హక్ చేసుకుంటాడు. అలా ఇంటికి వెళ్ళాక హీరోయిన్ అడుగుతుంది, మీ అమ్మకు మీ డాడీ ఎందుకు డివోర్స్ ఇచ్చారు, మీ అమ్మ ఫోటో చూపి అంటే హీరో చూపిస్తారనమాట. తర్వాత వాళ్ళ పాస్ట్ని చెప్తాడు. హీరో వాళ్ళ అమ్మ ఏమో ఒక హీరోయిన్ ఉంటుంది, హీరో వాళ్ళ నాన్న ఏమో ఒక డైరెక్టర్ అయి ఉంటాడు. వాళ్ళ నాన్న మూవీస్ 2 ఫ్లాప్ అవ్వడంతో హీరో వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళ డాడీతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఇదిగో ఇక్కడ నుంచి డివోర్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. అదంతా వాళ్ళ నాన్న గుర్తుపెట్టుకొని అలాంటి వాళ్ళందరూ మోసం చేస్తారని మా నాన్న ఇప్పుడు అందుకే అలా చేస్తున్నాడని హీరో చెప్తాడు. తర్వాత హీరోయిన్ హీరోకి ధైర్యం చెప్పి వాళ్ళు కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఇంట్లోనే ఉండి డిన్నర్ చేసుకుంటూ తినుకుంటూ ఉంటారు. వాళ్ళు గొడవ పడుకుంటూ అలాగే హీరోయిన్ ఒక నిక్ నేమ్తో పిలుస్తుంటుంది, బోట్ అని. హీరో అంటాడు, నన్ను అలా పిలిచొద్దు, నాకు ఆ పేరు అంటే ఇష్టం లేదని అంటుంది. హీరోయిన్ ఏమో హీరో హ్యాండ్ని పట్టుకొని వాళ్ళు ఫోటో దిగి అలాగే సోషల్ మీడియాలో పెడతారనమాట, మేము లవ్ చేసుకుంటున్నామని. అదంతా హీరో అంటాడు, నీకు ఇప్పుడేం పర్లేదంటే హీరోయిన్ అంటుంది, అదేం లేదు ఇప్పుడు నువ్వు నాకు చాలని అంటుంది. మరోవైపు ఏమో ట్యాంగ్ అవన్నీ చూసి ఇప్పుడు తను ఫస్ట్ మంచి నిర్ణయం తీసుకునింది అంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి చాలా హ్యాపీగా ఉంటారనమాట. అక్కడికి బాస్ వచ్చి అంటాడు, ఇంక మీరు ఎలాంటి పని చేయకూడదు, ఇంక మీకు ఇక్కడ నుంచి కూడా వర్క్ లేదు వెళ్ళిపోండి అని అంటే హీరోయిన్ కూడా సరైన వస్తుందనమాట. హీరో ఏమో ఒక ప్లేస్కి పిలుచుకెళ్ళి ఇది లైవ్ స్ట్రీమింగ్, నీకు నచ్చిన పాట పాడు అందరూ చూస్తారనేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా పాడుతుంటుంది. తను అంటుంది, ఇది మా చిన్నప్పుడు మెమరీస్ గురించి, నా గురించి నేను పాట పాడుతున్నానని వాళ్ళ మెమరీస్ అన్నీ చూపిస్తూ పాట పాడుతూ ఉంటుందన్నమాట. హీరో ఏమో అవన్నీ గుర్తు తెచ్చుకొని స్మైల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ని దూరం పెట్టినప్పుడు హీరో ప్రపోజ్ చేసినప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని హీరోని స్టేజ్ పైకి పిలుచుకెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తుంది. హీరో కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కిస్ చేసుకుంటారు అనమాట. ఈ హ్యాపీ ఎండింగ్ని చూపించి మనకి ఈ సిరీస్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.